ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నర్స్, ఈ అమ్మాయి గురించి డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? ఎవరైనా వచ్చారా? లేదు డాక్టర్, ఏం తెలియదు. ఎవ్వరు రాలేదు. డాక్టర్ గారు, ఆమె స్పృహలోకొచ్చింది. డాక్టర్, ఇప్పుడు నేను ఎక్కడున్నాను? నువ్వు హాస్పిటల్లో ఉన్నావమ్మా. మా నాన్నమ్మ ఎక్కడ? వకీల్ సాబ్, అత్తయ్య, మావయ్య అందరూ ఎక్కడున్నారు? ఎక్కడున్నారు డాక్టర్? ఎవరూ కనిపించడం లేదు. అమ్మా ప్లీజ్, నువ్వు ఎమోషన్ అవ్వకు. నువ్వు తప్ప ఇక్కడ ఎవ్వరూ లేరు. ఎవరూ లేకపోవడం ఏంటి డాక్టర్? అందరం కలిసే కదా బస్సులో ఉన్నాం. నేనొక్కదాన్ని ఇక్కడికి ఎలా వస్తాను? బస్ ప్రమాదంలో మీరు లోయలో పడిపోతే అటుగా వెళ్లే వాళ్ళు చూసి హాస్పిటల్లో జాయిన్ చేశారు. మరి మిగిలిన వాళ్ళు? అంత ఎత్తు నుండి పడిపోవడం వల్ల లోపలున్న వాళ్ళు బ్రతికే ఛాన్సే లేదమ్మా. నీ అదృష్టం కొద్దీ నువ్వు ప్రాణాలతో ఉన్నావు. చిన్న చిన్న గాయాలతో బయటపడ్డావు. అమ్మా లేవకమ్మా. మీరు అబద్ధం చెప్తున్నారు. లేదు, మీరు చెప్పేది నిజం కాదు. నేను ఎలాగైతే ప్రాణాలతో బయటపడ్డానో అలాగే నా వాళ్ళందరూ కూడా ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా బతికే ఉంటారు. కాదు, వాళ్ళకేం కాదు. వాళ్ళు ఖచ్చితంగా నా కోసం వస్తారు. నన్ను వెతుక్కుంటూ వస్తారు. వకీల్ సాబ్ నా కోసం వస్తారు. లేదు, నేనే వాళ్ళు ఎక్కడున్నారో వెతుక్కుంటూ వెళ్తాను. అమ్మా మీరు కదలకూడదమ్మా. అమ్మా లేదు, మిమ్మల్ని నేను వెళ్ళాలి. మీరు వకీల్ సాబ్ ని చూడాలి. నర్స్, ఆ అమ్మాయిని పట్టుకో. నానమ్మని చూడాలి. వకీల్ సాబ్, వకీల్ సాబ్, వకీల్ సాబ్. वकील साहब, वकील साहब, नानम्मा, नानम्मा, नानम्मा. वकील साहब, वकील साहब, नानम्मा, 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 वकील साहब. ఆగమ్మా. అమ్మా, అది ఐసీ అమ్మా, వెళ్ళకూడదు. వకీల్ సాబ్, అమ్మా ఆగమ్మా. నానమ్మా ఎక్కడున్నారంతా? వకీల్ సాబ్, వకీల్ సాబ్, మీకేం కాలేదు కదా? నాకు తెలుసు మీకేం కాదని నాకు తెలుసు. వకీల్ సాబ్, మీకేం కాలేదు కదా? మీకేం కాలేదు కదా? నాకు తెలుసు మీకేం కాలేదని నాకు తెలుసు. మీరు వస్తారని నాకు తెలుసు.
చూడండి డాక్టర్ గారు, వకీల్ సాబ్ నా కోసం వచ్చారు. ప్రాణం నన్ను వదిలిపోయే వరకు మా వకీల్ సాబ్ నాతోనే ఉంటారు. మీరైనా చెప్పండి వకీల్ సాబ్, చూడండి. అవును పున్నమి, నీ ప్రేమ తెలిసిన తర్వాత కూడా నిన్ను వదిలి ఎందుకు వెళ్తాను? అయినా నువ్వు నేను వేరు కాదు, ఒక్కటే ప్రాణం. మనల్ని చావు తప్ప ఏది దూరం చేయలేదు పున్నమి. చివరి నిమిషంలో నీకు నా మీదున్న ప్రేమని బయట పెట్టావు. ఇప్పుడు నేను నీ కళ్ళ ముందు ఇలా ఉన్నానంటే దానికి కారణం నీ ప్రేమే పున్నమి. అందుకే జీవితాంతం నీకు తోడుగా ఉండడానికి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. వకీల్ సాబ్, నిజంగానా? ఏడోకు పున్నమి, నేను వచ్చాను కదా. నీ మొహంలో నవ్వు తప్ప కళ్ళల్లో కన్నీరే ఉండకూడదు. చూసారా డాక్టర్, ఎవరు రారన్నారు, ఒకరు కూడా బతకరన్నారు, కానీ నా వకీల్ సాబ్ నా కోసం వచ్చారు. చూడండి. ఎవరితో మాట్లాడుతున్నావమ్మా? ఎవరి గురించి అంటారేంటండి? ఎదురుగా చెట్టంత మనిషిని పెట్టుకుని అలా అడుగుతారేంటి? ఎవరున్నారమ్మా ఇక్కడ? నా వకీల్ సాబ్. వకీల్ సాబ్, వకీల్ సాబ్ ఇక్కడే ఉండాలి కదా. వకీల్ సాబ్ అక్కడ ఎవరూ లేరమ్మా, నువ్వు భ్రమపడుతున్నావు. లేదు డాక్టర్ గారు, ఇక్కడే ఉన్నారు. భ్రమ కాదు, నా కోసం వకీల్ సాబ్ వచ్చారు. ఎప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయారు వకీల్ సాబ్. వకీల్ సాబ్ ఎక్కడున్నారు? వకీల్ సాబ్, వకీల్ సాబ్, వకీల్ సాబ్ ఎక్కడున్నారు? వకీల్ సాబ్, డాక్టర్ ఇక్కడే ఉన్నారు. అమ్మా వినమ్మా, వకీల్ సాబ్ ఎవరూ లేరు. వకీల్ సాబ్, అమ్మా ఆగు, ఇక్కడ ఎవరూ లేరు. అమ్మా ప్లీజ్, నువ్వు ఇప్పుడే స్పృహలోకి వచ్చావు. ఇలా ఎమోషన్ అవ్వడం మంచిది కాదు. నేను చెప్పేది నిజం డాక్టర్ గారు. నా కోసం వకీల్ సాబ్ వచ్చారు. నేను మాట్లాడాను కూడా. ఇంత పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది. లేని మనుషులు ఉన్నట్టు కనిపిస్తారు. లేకపోవడం ఏంటి డాక్టర్ గారు? నా వకీల్ సాబ్ బ్రతికే ఉన్నారు. నా వకీల్ సాబ్ బ్రతికే ఉన్నారు. ఆయన ఫోన్ నెంబర్ ఏమైనా నీకు గుర్తుందా? ఆ, ఉంది డాక్టర్ గారు, ఇప్పుడే ఫోన్ చేయండి. ఒక్క నిమిషం సిస్టర్, వెళ్ళి ఇన్ఫార్మ్ చేయి. ఓకే డాక్టర్. మీరు చూస్తారేంటి? డాక్టర్ ఫోన్ చేయండి. అమ్మా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాం, వాళ్ళు చూసుకుంటారు. నువ్వు ఎక్కువసేపు నిలబడకూడదు. అయ్యో, అంత రామ్మా. టైం ఎందుకు? రా, మీరు ఫోన్ వచ్చి చేయండి కూర్చో. డాక్టర్. రామ్మా రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.